మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. మనకు అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులను ఎన్నుకోవాలని తెలియజేశారు. ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో గుర్తించి ఓటు వేయాలని తలసాని అన్నారు. భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, రెండోది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు. ఈ ఓటు హక్కు అనేది ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్గా. దయచేసి మన ప్రజలందరూ మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. తెలుగు ప్రజలందరూ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి, మీకు తెలుసు. తెలంగాణలో పార్లమెంట్ జరుగుతున్నాయి, ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంది. నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి రైటు ఓటు హక్కు. ఈ ఓటు ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేసేది. ఇప్పుడు ఎవరైనా కానీ డెమోక్రసీలో ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎందుకు ఎన్నుకుంటాం? మన కోసం ఆలోచన చేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన వైపున సమస్య వచ్చినప్పుడు నిలబడతాడు అనేదే ఓటు వేస్తాం జనరల్గా ఎన్నుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి ఓటు వేసేటప్పుడు మాత్రం మీరు దయచేసి ఆలోచన చేసి ఓటు వేయండి. మీకు ఏ పార్టీ మీకు